మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి అయిన దేవుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, యేసుక్రీస్తు వారి జననమును జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తండ్రి సమకూర్చి ప్రభువా, మరలా మీ వాక్యమందు ఆనందించే మహా సంతోషాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. స్తోత్రాలయ్య ప్రభువనైనా ఈ సమయంలో తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారము మీ జీవవాక్యమును మీరే మాతో మాట్లాడి తండ్రి మాకు నేర్పించమని, కొదువయున్న మీ జ్ఞానం మాకు అందించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువనైనా కొద్ది కొద్దిగా తండ్రి మీ సర్వ సత్యములోనికి మేము ముందుకు నడుచున్నట్లు కొనసాగునట్లు సహాయం చేయమని వేడుకుంటూ, కూడి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మా అందరితో మీరుండి మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంగమా, ఈ దినమున చాలా సంతోషించవలసిన దినమే, ఆనందించవలసిన దినమే. ఎందుకంటే బైబిల్లో దేవుడు మనం సంతోషించాలని కోరుకున్నాడు, మనం ఆనందించాలని కోరుకున్నాడు, మనం బాగుండాలని ఆయన ఆలోచించాడు. అది ప్రారంభము నుండి దేవుడు చెబుతూనే వస్తున్నాడు. మీరు సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. మీరందరూ కూడా ఎంతగా దేవుని యందు ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఒకసారి పాత నిబంధనలో ఇశ్రాయేలీలతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుడు కోరుకున్న ఆలోచన అక్కడ కనబడుతుంది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనంలో, సియోను నివాసులారా ఉత్సహించుడి. 774 పేజీ నంబర్, 774 పేజీ నంబర్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, షియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ బంధువులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు.
పరిస్థితి సందర్భం వేరు, కానీ అప్పటికి ఇశ్రాయేలీల ప్రజలు చెరలో ఉంచబడిన కాలం, బందీలుగా ఉన్న కాలం. ఆయన భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని మీరు ఆనందించండి అంటున్నాడు. భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని మీరు సంతోషించండి అంటున్నాడు. ఎందుకనగా మీకు రక్షణ వచ్చుచున్నది కనుక ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయుడి, మిమ్మును బట్టి నేను హర్షించదను. భవిష్యత్తులో మీకు రాబోతుంది ఈ సంతోషం అన్నది అనని అప్పటికి ఆ మిగతా అధ్యాయాలన్నీ, ఆ 2-3 అధ్యాయాల వరకు శిక్షలు అంటాడు, తీర్పులు అంటాడు, రాబోయే ఇబ్బందులు అంటాడు. ఈ కఠినమైన విషయాలన్నీ చెబుతూ ముగింపుకొచ్చేసరికి మాత్రం ఇవన్నీ తొలగిపోతున్నాయి అంటాడు. ఇవన్నీ మీకు ఉండవు. ఎందుకు ఉండవు అనంటే మీ దేవుడు మీకు తోడై ఉండును, ఆయన మీ మధ్య ఉండును, మీతో ఉండును, మీలో ఉండి నడిపించును. గనుక మీరు సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి, మీకు ఆనందం సమీపముగా ఉన్నది. దేవునికి మీరు దగ్గరగా ఉండండి, ఆయన మీ దగ్గరికి రాబోచున్నాడని భవిష్యత్తును సూచించి ముందుగానే ఆయన పలికించిన మాట. అంటే ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు బాధపడాలని, దుఃఖపడాలని, చింతించాలని, వేదనతో ఉండాలని ఇలాంటి ఆలోచన దేవుడికి లేదు మన ఎడల. మనం సంతోషిస్తే ఆయన సంతోషపడతాడు అని చెప్తున్నాడు. కనుక ఆ సంతోషం ఈరోజు సంతోషపడవలసిన దినమే. ఎందుకంటే రక్షణ, ఆనందం, సంతోషం ఇందులో శాశ్వతం ఉంది. ఇందులో ఏమాత్రం కూడా ఇది కొంతకాలమే, నిరర్ధకమైనదే అనే ఆలోచనకు తావు లేకుండా దేవుడు స్థిరమైన దానిగా స్థిరపరిచాడు. ఆ స్థిరపరిచిన దాని కొరకు మీరు సంతోషించండి, ఆనందించండి. ఆయన వచ్చిన తర్వాత కూడా, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుదును, సంతోషించుదును. ఆయన యందు సంతోషం ఉంది కనుక ఆయనను జ్ఞాపకం చేసుకుని మీరు సంతోషించండి, ఆయనను గూర్చి మీరు ఆనందించడని సంపూర్ణమైన ఆనందాన్ని మనం పొందాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ ఆనందంలో దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆనందంలో నీ పొరుగు వారి గురించి కూడా ఆలోచించు. మనం మంచి బట్టలు వేసుకునేటప్పుడు మన ఇరుగు పొరుగు వారికి ఏదైనా కొదువుగా ఉన్నప్పుడు, అది మన దృష్టికి వచ్చినప్పుడు, మనం గ్రహించినప్పుడు వారికి చేతనైన సహాయం, వారికి తినడానికి కొద్దిగా మనకు ఉన్న వాటిలో మనకు కలిగిన వాటిలో కొంత తీసి వారికి పెట్టండి. కలిగిన వాటిలో కొన్ని వస్త్రాలైనా మీరు కొని ఇవ్వండి. మీరు కట్టుకోండి, మీరు తినండి, మీరు సంతోషించండి. మీ సంతోషంలో ఇతరులకు పాలివ్వండి, మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి. ఈ సంతోషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంతోషంలో ఆయన హర్షించదగి ఉన్నాడు. ఇది చేయకుండా స్వార్థపూరితమైన పండుగ చేస్తే ఇందులో ఉపయోగం ఏమీ ఉండదు. క్రిస్మస్ పండుగ, యేసుప్రభు పుట్టాడు అని అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆ సందర్భాలన్నీ చదువుతుంటే త్యాగం కనపడుతుంది. పుట్టినప్పటి నుండి ఆయన ఎవరి దగ్గర అయితే ఉంటాడో వారిలో త్యాగపూరితమైన జీవితాలు ఉంటాయి. ఆయనను అనుసరించిన వారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు సమస్తము కూడా ఇవ్వటమే, త్యాగమే, ఇవే విషయాలే కనబడుతుంటాయి. యేసు ప్రభువు మరియమ్మ గర్భాన పడినప్పటి నుండి ఆమె ఎంత త్యాగం చేసింది. ఆమె జీవితాన్ని ఒకసారి మనం చూడగలిగితే యేసు ప్రభువు జననం విషయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత
వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసు ప్రభు వారి జననం ఎట్లానని ప్రారంభిస్తున్నాడనంటే, ఇదిగో మరియమ్మ ఆమెకు ప్రదానం చేయబడింది, ఆమెకు నిశ్చితార్థం జరిగింది, ఇప్పట్లో ఆమెకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రభువు ఆమెను దర్శించినట్టుగా కనబడుతుంది. ఆ మరియమ్మ జీవితం యేసు ప్రభువు రావటానికి ఇదిగో వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. నిజానికి వారు ఎంత నిష్టగా ఉన్నారంటే, ఎంత నియంత్రణ కలిగి ఉన్నారంటే, వారి పరిశుద్ధత విషయంలో, వారి కన్యత్వం విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో ఎంత నిష్టగానంటే, వారు ఆత్మను కలిగిన వారుగా, ఆత్మకు ఎప్పుడు కూడా విరోధముగా ఆలోచించేవారుగా వారి జీవితాల్లో వారు లేరు. గనుకనే ప్రవచన వాక్యము ఆయన యందు ఆమె యందు నెరవేరాలని ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు. దేవుడు ఎన్నుకోవాలంటే, దేవుడు నడిపించాలనంటే, నిజంగా ఆ దేవుడే ఒక మనిషి గర్భాన రావాలనుకుంటే ఆమె ఎంత పవిత్రురాలై ఉండాలి, ఆమె ఎంత భక్తిపరురాలై ఉండాలి, ఆమెలో ఎంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసకి ఇంకా ఎలాంటి విశ్వాసులతో పరిచయాలు ఉండాలి. ఆమె అంత గొప్ప విశ్వాస వీరురాలయ్యింది. ప్రభు ఈ కోట్ల మంది ప్రజలలో, ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళిలో, స్త్రీలలో ముఖ్యంగా ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా ఆమెను ఎన్నుకున్నాడంటే, ఆమె మాత్రమే కనబడుతుందంటే దేవునికి ఆమెలో నచ్చినది. నిజంగా ఆమె పలికిన మాట ప్రభువు దర్శించినప్పుడు, దేవదూతను పరలోకం నుండి పంపించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పలికిన మాటలు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈమెను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కన్యక పేరు మరియా. అంటే ముఖ్యంగా ఆమె కన్యత్వం గురించి మాట్లాడుతున్నాడు, ఆమె పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు, ఆమె నిష్ఠ నియంత్రణ గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నుకోవడానికి ప్రధాన కారణంగా ఇదే కనపడుతుంది. ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా వారు ఎంత పవిత్రంగా ఉన్నారంటే, దేవునికి ఎప్పుడు విరోధంగా ఆలోచన కూడా లేనట్టుగా కనబడుతుంది. ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఒక బిడ్డను పుడతాడు నీకు అంటే పరిస్థితులు మనందరికీ తెలుసు. కన్యక గర్భవతి అయిందంటే ఇంట్లో పరిస్థితి, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి. ఒక ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, భర్త విషయం నుండి ఎలాంటి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పటికీ సమాజం నుండి ఇన్ని ఒత్తిళ్ళ మధ్య దేవుడు మరియమ్మను భద్రపరచాలనుకున్నాడు, కాపాడాలనుకున్నాడు. ఇది మొదలుకొని ఇక మరియమ్మ జీవితం అంతా అప్పుడు మొదలవుతుంది. ఇక ప్రయాణమే. ఎలాంటి ప్రయాణం అంటే దేశాలు దాటి ప్రయాణం చేయాలి యేసు ప్రభువుని మోసుకొని. ఆ రోజు నుండి కన్నీళ్ళే, ఏడుపులే. ఆ రోజు నుండి యేసు ప్రభువును మోసుకొని ఆయనను దాచుతూ ఎంత కష్టపడ్డారనంటే వారి జీవితంలో క్రిస్మస్ వచ్చింది.
యేసు ప్రభువు నిజంగా వాళ్ళకు పుట్టాడు కనుక వాళ్ళు చేయాలి పండగ. వాళ్ళకి బిడ్డ పుడితే వాళ్ళు పండుగ చేయాలి, బర్త్డే చేయాలి వాళ్ళు. కానీ వాళ్ళకు బర్త్డే పుట్టినప్పటి నుంచి వాళ్ళ దగ్గరున్న 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా బర్త్డే చేసినట్టుగా కనపడదు. ఆ ప్రభువుని గురించి ఆలోచించినప్పుడు ఈమె హృదయంలోనికట ఖడ్గము దూసుకొని పోయెను. యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తుంటే, ఆయనను గురించిన ఆలోచనలు, ఆయన జీవితం కళ్ళ ముందు కనబడుతుంటే ఒక ఖడ్గమట గుండెల్లోనికి దూసుకొని వెళ్తే ఎంత బాధ, ఎంత నొప్పి ఉంటుంది. అది మరియమ్మ గారి జీవితంలో యేసు ప్రభువును కన్నందుకు ఆమె అనుభవించింది. వారికి బర్త్డే వాళ్ళకి లేదు, పుట్టినరోజు వాళ్ళకి లేదు. యేసు ప్రభు పుట్టినరోజే వారు చేయలేదు. అలాగని మనం చేస్తే తప్పని కాదు, చేస్తే చేసిన ఆ సంతోషంలో ఆయన కొన్ని చేయమన్నాడు మనల్ని కూడా. ఆ బర్త్డే విషయంలో మనం బర్త్డే చేస్తే ఆయన కొరకు చేయవలసినవి కొన్ని ఉన్నాయి, అవి చేయాలి. అవి చేస్తేనే ఆ పుట్టినరోజుకు అర్థం ఉంటుంది. ఆయన చెయ్యమన్నవి చేయకపోతే మాత్రం ఈ పుట్టినరోజులో ఏ మాత్రం ఉపయోగం లేదు. పండుగ పేరుతో చాలా పాపాలే జరుగుతున్నాయి. చేయవలసిన తప్పులు అన్నీ చేసేస్తున్నారు. దేవుడు కోరుకున్న పండుగ మాత్రం చేయలేకపోతున్నారు. అది చేయాలనుకున్నాడు. ఆమె పడగానే అప్పుడు ముందుగా ఆమెకు బాధ కలిగేది భర్త నుండి కనుక. ఏ పరలోకం నుండి అయితే దూత దిగి వచ్చి మరియమ్మ గారికి సమాచారం ఇచ్చిందో అదే పరలోకం నుండి మరలా యేసేపు గారికి పంపించాడు. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది భర్త, అర్థం చేసుకొని ఆదరించవలసింది భర్త కనుక వెంటనే భర్త దగ్గరకు పంపించాడు దేవదూతను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం నుండి ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. 20వ వచనం నుండి, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎందుకనగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చెప్తున్నాడు. ఈయన మాత్రం బాధలో ఉన్నాడు. విషయం తెలిసింది, నా భార్య గర్భంతో ఉంది, ఏంటి పరిస్థితి అనని ఆమెని సరే వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ఆయనే నీతిమంతుడు, ఆయనే భర్తగా ఉండాలి. అప్పుడు పరలోకం నుండి పంపించి ఈయనను నమ్మించడానికి ఏమి చేశాడనంటే ఒకే ఒక మాట, ప్రవచనం చెప్పబడింది కదా. ఎందుకంటే ఆ రోజున్న యూదులలో, ఇశ్రాయేలీలలో ఎవరే కానీ ఎక్కడ నిలబడిపోతారనంటే ప్రవచనాల దగ్గర ఆగిపోతారు. బైబిల్లో, ధర్మశాస్త్రంలో ప్రవచనం ఇలాగ చెప్పబడింది అని అంటే ఆ ప్రవచనానికి కట్టుబడి ఉంటారు. ఆ ప్రవచనం నెరవేరుతుందనని ఆ ప్రవచనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, దాని కొరకు నిరీక్షిస్తారు. అప్పుడు ఆ ప్రవచనము నీ భార్య ఎడల నెరవేరబోచున్నది అనగానే ఇక మారు మాట్లాడలేదు అతడు యేసేపు గారు. అతన్ని నిలబెట్టింది, అతనికి మారు మనసు ఇచ్చింది, అతనికి కనువిప్పు కలిగించినది ఏమిటి అని అంటే 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. పలికాడు కదా ప్రభువు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని.
అవును పలికాడు. యెషయా గ్రంథం 7:14 యెషయా ప్రవక్త ద్వారా పలికినది నెరవేరుతుంది నీ ద్వారా అని చెప్పేసరికి అప్పటితో ఆగిపోయి ఎంతగా ప్రేమించాడంటే తన భార్యను, ఆమె అప్పుడు 25 ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు ప్రభు అంటే యేసేపు గారు కూడా చాలా ప్రేమ. ఎంత ప్రేమనంటే యేసు ప్రభు గారిని యేసేపు గారు కూడా ఒక దైవ కుమారునిగానే చూశాడు ఆయన, ఒక దేవుడుగానే చూశాడు ఆయన. ఎందుకంటే ప్రవచన పుత్రునిగానే చూశాడు ఆయన, ఒక మనిషిలా చూడలేదు. ఎందుకంటే అపార్థం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు గురించి ఎలాంటి బోధలు ఉన్నాయంటే, యేసు ప్రభువుని యేసేపు గారు కొడుకుగా స్వీకరించలేదని, నాకు పుట్టలేదు కనుక నా వాడు కాదని, ఇలాంటి తప్పుడు అపార్థాలు చేసుకుని బోధలు జరుగుతున్నాయి. కానీ బైబిల్లో అలా కనపడదు. ఎందుకంటే నీతిమంతుడైన ఆయన, ఈ ప్రవచనానికి లోబడిన ఆయన యేసు ప్రభువును తన జీవితకాలం అంతా కూడా ఒక ప్రభువుగానే గౌరవించాడు, ప్రభువుగానే చూశాడు ఆయన. చివరిలో మరి ఎందుకు రాలేదు సిలువ దగ్గరికి అని ప్రశ్నిస్తారు చాలామంది. సిలువ దగ్గరికి ఎందుకు రాలేదు? దేవుడని గౌరవించినవాడు నాకు పుట్టలేదు, నా కుమారుడు కాదు అనుకున్నాడు కనుకనే రాలేదు అంటారు. అది అలా కాదు ఉద్దేశం. ఎందుకు రాలేదు అని అంటే, యేసు ప్రభువు వారు ఆ సిలువ మరణానికి ఎక్కి ఆ సమయానికి యేసేపు గారు ఏ మంచాన పడి ఉండిపోవాలి, నడవలేకైనా ఉండాలి. ఆయన పరిస్థితి బాగోలేక ఇంట్లో నుండి నడవలేక ఉండాలి తప్ప ఆయన బాగుండి కూడా రాలేని వాడిగా ఉండిపోలేదు. ఇది ఎలా చెప్పగలమంటే, ఒక మాట బైబిల్లో ఉంది, ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను, వడ్లవాని కుమారుడని ఎంచబడెను. అంటే ఎప్పుడు కూడా సమాజంలో ఏం పేరు వచ్చింది? యేసు ప్రభువును చూడగానే ఈయన యేసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు. ఆయన కూడా బయట నా కుమారుడు అని చెప్పుకున్నాడు తప్ప నాకు పుట్టలేదని ఎప్పుడు ఏ రోజున కూడా అలాంటి పదాలు ఉపయోగించి యేసు ప్రభువుని అవమానపరిచినట్టుగా, అగౌరవపరిచినట్టుగా యేసు ప్రభు గురించి యేసేపు గారు మాట్లాడలేదు తన జీవితంలో. తన జీవితం అంతా కూడా ఆయనను గౌరవిస్తూనే ఆయన వచ్చినట్టుగా కనబడుతుంది. అది యేసేపు గారి జీవితం. మరియమ్మ గారిని అర్థం చేసుకున్నాడు ప్రవచనాన్ని బట్టి. యేసేపు గారిని గౌరవించి ఉన్నాడా? చాలా గొప్పవాడు గనక గత ఆదివారం మనం విన్నాం, యేసేపు గారు యాకోబు మోసగాడు కాదు. ఎందుకంటే యాకోబు తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. ఇలా మోసగించాడని మోసగాడని పేరు పెట్టి మోసగాడని పాటలు రాస్తూ మోసగాడని ప్రసంగాలు చేస్తున్నారు. యేసేపు మోసగాడు కాదు. యాకోబు యేసు ప్రభువుని అంగీకరించని వాడు కూడా కాదు, అంగీకరించిన వాడే ఆయన కూడా. కాబట్టి అర్థం చేసుకున్నాలి. వీళ్ళు ప్రవచనాలని అర్థం చేసుకున్న వీళ్ళు ప్రభువుని ఎందుకు అర్థం చేసుకోరు? కాబట్టి అంత గొప్పవారుగా యేసేపు గారు కనబడతారు. కనుకనే ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో వెంటనే వెంట పెట్టుకున్నాడు. ఇదిగో పుట్టిన తర్వాత ఆమెను వెంట పెట్టుకున్నాడు. ఐగుప్తుకి ప్రయాణం అయిపోయాడు. ఎంత దూరం ప్రయాణం, ఎన్ని రోజుల ప్రయాణం ఐగుప్తు దేశానికి. వీళ్ళున్నది కానాను దేశంలో, ప్రయాణం మాత్రం ఐగుప్తు దేశానికి. వాళ్ళు 40 సంవత్సరాలు చేసిన ఆ ప్రయాణం చేసేటప్పుడు యేసు ప్రభువును గర్భంలో మోస్తుంది ఆమె వెంట పెట్టుకొని ఆ గాడిద మీద ఎక్కించుకొని బయలుదేరాడు అని అంటే ఆమెను ఎంత చక్కగా చూసుకున్నాడు. ఆమె కను వరకు ఎరుగలేదు, జాగ్రత్తగా కాపాడుకున్నాడంటే ఎంత చూసుకుని ఉంటాడు యేసు ప్రభువుని కానీ మరియమ్మని కానీ. అంటే వారి విశ్వాసం, యేసు ప్రభు ఎడల వారికి ఉన్న విధేయత అక్కడ కనబడుతుంది. అది వారికి ఉన్న విధేయతగా కనబడుతుంది. అంటే వారి జీవితంలో క్రిస్మస్ ఎలా జరిగింది అని అంటే, వారి జీవితంలో ప్రయాణం, త్యాగం, కష్టం, కన్నీళ్ళు ఇవి క్రిస్మస్గా స్వీకరించారు. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుడుతున్నాడు కనుక, పుట్టాడు కనుక వాళ్ళ ప్రభువుని ఎత్తుకొని ప్రయాణం చేశాడు. ఆ తర్వాత మరలా జ్ఞానులకు ప్రత్యక్షమయ్యాడు ఆయన పుట్టాడని. అప్పుడేం జరిగింది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం నుండి అక్కడ మనం చూడగలిగితే, మత్తయి సువార్త
2వ అధ్యాయం 6వ వచనం నుండి ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం ముందుగా చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంటే గొర్రెల కాపర్లకు వచ్చిన సమాచారం యేసు ప్రభు కూడా వారి దగ్గర కూడా దూతను పంపించాడు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టాడని భూమి మీద ఉన్న అన్ని వర్గాల వారికి తెలియజేయాలనుకున్నాడు దేవుడు. సామాన్యులకు, రాజులకు, అధికారులకు, భూమి మీద ఉన్న అన్ని వర్గాలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో గొర్రెల కాపర్ల దగ్గర పంపించాడు. పంపించగానే ఆ గొర్రెల కాపర్లట ఆ రాత్రి వేళ తమ మందలు కాచుకునే వారు వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చిన ఆ దర్శనానికి విలువనిచ్చి వారు ఎంతగా ప్రయాణం చేసి వచ్చారనంటే 10వ వచనంలో వారు అంటారు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వీళ్ళకి చెప్పేటప్పటికి పుట్టిన రోజులైంది యేసు ప్రభు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రోజే పుట్టాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు వచ్చినాడు ఆయన. పుట్టిన రోజే వాళ్ళకి చెప్పినాడు. పుట్టినరోజే ఆ రోజు చెప్పగానే వాళ్ళు వెంటనే ప్రయాణం చేశారు యేసు ప్రభు దగ్గరికి. వెంటనే ప్రయాణం చేసి ఆ శిశువును చూశారు. తొట్టిలో పడుకున్న ఆ శిశువును చూశారు. ఆ మరియమ్మ గారిని చూశారు. చూసి వారందరినీ పూజించి యేసు ప్రభువును అక్కడ పూజించి ఆ విషయాలన్నీ జరిగిన విషయాలన్నీ మరియమ్మ గారితో చెప్పారు. మాకు ఇలా దర్శనం వచ్చింది, దేవదూత ద్వారా పంపబడింది అని ఈ విషయాలు చెప్పిన తర్వాత అవి ఇక్కడ చెప్పి ఇక వెళ్ళిపోలేదట వాళ్ళు. ఆ జన సమూహమునకు వారు బయలుదేరుతూ మేము ఎందుకు వచ్చామంటే పరలోకం నుండి వచ్చిన సమాచారం, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూ మరలా తమ ప్రాంతాలకు చేరుకున్నారు. అంటే క్రిస్మస్ వారి జీవితంలో కూడా ప్రయాణమే. వచ్చింది ఆ సమాచారం వారి చెవిలో ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి నడవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రకటించడం మొదలుపెట్టారు. చెవిన పడినప్పుడు అందరి జీవితాలలో అవే కనపడతాయి. ఇక జ్ఞానుల జీవితాల్లో కూడా అదే కనపడతాయి. చూడండి, జ్ఞానుల జీవితాల్లో కూడా మత్తయి సువార్త 2:16 వచనం ముందుగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16 వచనము. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. చాలండి. రాజు దగ్గరకు వచ్చారు.
అప్పటికి నక్షత్రం నడిపిస్తుంది, వాళ్ళకి దారి చూపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి దేవుని ఆజ్ఞను బట్టే, దేవుని మాటను బట్టే నక్షత్రం కనుమరుగైపోయింది, కనబడకుండా. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు, రాజుతో మాట్లాడారు. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడని చెప్పిన తర్వాత, రాజు పుట్టాడా, అయితే మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు పూజించి రండి, మీరు వచ్చిన తర్వాత మేము కూడా పూజిస్తామన్నాడు. ఈ హేరోదు రాజు ఎలాంటి వాడో వింటే, ఈ హేరోదు రాజు చరిత్ర తన సింహాసనం కొరకట తన కన్న బిడ్డల్ని చంపేసినాడంట. తన కన్న బిడ్డల్ని ఎంతమందిని? చాలామందిని, సుమారుగా ఒక 10-12 మందిననే అంచనా. అంతమంది తన పిల్లల్ని చంపేసినాడు, తన భార్యలను చంపేసినాడు, తన బంధువులను చంపేసినాడు. అధికార దాహం, అధికారం లేకుండా ఉండలేడు. నా సింహాసనం ఎక్కడ పోతుందో, నా రాజు పదవి ఎక్కడ పోతుందోనని అందరినీ చంపిన వాడు ఈ జ్ఞానులు వచ్చేసరికట అంటున్నాడు, మీరు వెళ్ళి పూజించి మరలా నా యుద్ధకు రండి, అప్పుడు నేను వెళ్ళి మరలా ఆయనను పూజింతును అని చెప్పాడు. చెప్పిన అతడు ఎదురు చూస్తున్నాడు. వెళ్ళిన వారు రాలేదు. 2 సంవత్సరాలైంది, ఇంకా రాలేదు. 2 సంవత్సరాలైనా రాలేదు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? అప్పటికి ఎలా ఉన్నాడు? 2 సంవత్సరాలలో బహు ఆగ్రహము తెచ్చుకొని 2 సంవత్సరముల పిల్లలందరినీ వధించెను. అంటే పుట్టకూడదు, ముందుగా ఆ పసిపిల్లోని చంపేయాలి, ఆ తర్వాత నాకే చెప్తారా రాజు పుట్టినాడని వీళ్ళని కూడా చంపేయాలి, వీళ్ళందరినీ చంపేయాలి అనుకున్నాడు. అంత భయంకరుడు ఈ హేరోదు రాజు. వీళ్ళకి ఆ మాట తెలిసిన తర్వాత వారు ఎలా వచ్చారంటే, 8వ వచనం నుండి 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారి బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అంటే వీళ్ళు యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడని వీరికి సమాచారం అందిందో అప్పుడు నుంచి వీళ్ళ ప్రయాణం ఎంతకాలం? ఇంచుమించు 2 సంవత్సరాలు. రక్షకుడు పుట్టాడన్న సమాచారం వినపడింది, రక్షకుని చూడాలి, ఆ రక్షకునికి సమర్పించుకోవాలి. బయలుదేరారు. 2 సంవత్సరాల ప్రయాణంలో వారు బయలుదేరి వెళ్ళగానే ఆయనను చూడగానేట సాగిలపడి నమస్కారం చేశారట. సాగిలపడి నమస్కారం చేశారు. పెట్టెలు మోసుకుని వెళ్ళారట వాళ్ళు. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు సమర్పించిరి. అంటే వాళ్ళ జీవితాలలో ఏం కనబడుతుంది? వినబడగానే నడిచారు, కనబడగానే సమర్పించారు. అంటే ప్రభువు కొరకు ప్రయాణం చేయాలి, ప్రభు కొరకు తమకున్నది త్యాగం చేయాలి, ప్రభువుకు సమర్పించాలి. ఇవే కనపడుతున్నాయి. ఆ యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆయన ఎవరెవరికైతే ప్రత్యక్షమయ్యాడో, ఎవరెవరైతే ఆయనను చూడాలనుకున్నారో వారందరి జీవితాలలో ఇవే కనపడుతున్నాయి. అంటే బంగారం ఇవ్వడం అంటే చిన్న విషయమా? బంగారం ఇస్తామా ఎవరికైనా మనం? ఎంత బంధువుల పెళ్ళికి పోతే మాత్రం బంగారం పెడతామా? మరీ సొంత వారైతే, తోబుట్టువులైతే అప్పుడు బంగారం పెడదామా వద్దా అని ఆలోచిస్తాం. లేదంటే ఎంతో కొంత కానుక. వీరు ఒకటేసారి పెట్టెలతో బంగారం తీసుకొని వెళ్ళారంటే ప్రభు మీద వారికి ఉన్న ఆసక్తి చూడండి. ప్రభుకి ఇవ్వాలి అని అంటే త్యాగం కనబడుతుంది, మొత్తానికి ఇచ్చే గుణం కనబడుతుంది. యేసు ప్రభు పుట్టాడంటే ఇచ్చేవారే నిజంగా భక్తులు, ఇచ్చేవారే, త్యాగం చేసేవారే ఆయనను విశ్వసించిన వారు. ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించేవారే, ఆయన కొరకు ప్రయాణాలు చేసేవారే ఆయన వారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో ఆ రోజు నుండి ప్రయాణాలే ఉంటాయి. ప్రయాణాలు ఎందుకొరకు? ఆ ప్రభువుని గురించి ప్రకటించుటకు,
ఆ ప్రభువుని గురించిన సమాచారం తెలియజెప్పుటకు ప్రయాణాలు ప్రయాణాలు ప్రయాణాలు, సంవత్సరాలు సంవత్సరాలు తిరగడం ఇవ్వడం ఇదే జీవితంక. ఈ ఆలోచనతోనే వారి జీవితాలన్నీ కూడా కొనసాగినాయి. ఆ 8వ దినాన పేరు పెట్టడానికి మందిరానికి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ సుమయోన్ అని ఒక ఆయన ఉంటాడు, మన అందరికీ తెలుసు కదా. సుమయోన్ అనే ఆయనట ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడట. ఆయనకి ఒక దర్శనం వచ్చింది. ఇదిగో ఆయనను చూసేంత వరకు, నాదుడు లోక రక్షకుడైన ఆ నాదుణ్ణి చూసేంత వరకు నీవు చనిపోవు అనే వార్త ఆయనకు వచ్చింది దర్శనం. ఆ వచ్చిన దాని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత కాలం ఎదురు చూశాడంటే 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనంలో సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. 32వ వచనం చూడు, 29 నుండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుల్ని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఆయనకు అనుగ్రహింపబడినది. ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు. ఎందుకంటే నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఇప్పుడు నాకు సమాధానం కలిగింది. అంటే ఆ రక్షణ ఎప్పుడైతే చూస్తామో అప్పుడు సమాధానం అన్నది మనకు కలగాలి. ఆ సమాధానం కలగలేదు అని అంటే రక్షణను చూడని వారుగానే. 84 ఏళ్ళ ఒక ఆమె 7 ఏళ్ళు మాత్రం భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయాడు పరిస్థితిని బట్టి. 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంది. ఆమెకు కూడా నీవు యేసు ప్రభువును చూసేంత వరకు కూడా నీవు ఈ మందిరంలోనే ఉంటావని ఆమెకు కూడా వాగ్దానం చేయబడిందట అక్కడే 36వ వచనంలో. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైనా అన్నాను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినతై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతమును తమ ఊరికి తిరిగి వెళ్ళాను. ఈమె కూడా ఆయన రాగానే, ఆ రక్షకుడు రాగానే ఆ రక్షకుడిని చూసి వెంటనే వెళ్ళింది. ఇదిగో మనం ఎదురు చూస్తున్న ఆ రక్షకుడు రానే వచ్చాడు, మేము ఆయనను చూసామని ఆయనను గురించి ప్రకటించడం ప్రారంభించింది. అలా ప్రకటించేటప్పుడు ఆమె వయసు ఎంత? ఆమెను ప్రకటించేటప్పుడు ఆమె వయసు ఎంత? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని చూసిన ఆనందం, రక్షకుని చూసిన ఆనందం వెంటనే దేవాలయం నుండి బయటికి వెళ్ళి అందరికీ చెప్పడం మొదలుపెట్టింది ఆ రక్షకుని గురించి. ఆ రక్షకుడు అప్పటికి భూమి మీద పసి బాలుడిగా మరియమ్మ ఒడిలో ఉన్నాడు. ఇంకా అప్పటికి ఆ పసి బాలుడినే అంత ప్రకటిస్తున్నారు, అంత విశ్వసిస్తున్నారు. అంటే ఆయన చేసిన ఆ సిలువ బలియాగం ఇంకా కన్నులారా చూడలేదు వాళ్ళు.
కానీ వారికి ఉన్న విశ్వాసం ఏంటి? వస్తాడు రక్షకుడు, వస్తాడు రక్షకుడు, రక్షకుడు మా కొరకు రానై ఉన్నాడు. ఆ రక్షకుడు వస్తాడన్న ఆ ప్రవచనాలను నమ్మి వారందరూ కూడా యేసు ప్రభువును అంతగా విశ్వసించారు, అంతగా వారు దేవుణ్ణి ప్రకటించారు వాళ్ళందరూ కూడా. అంటే వారి జీవితాలలో జరుగుతున్న క్రిస్మస్ చూసారా? ప్రభువును కనబడ్డాడంటే, రక్షణను వారు చూశారంటే వెంటనే వారు ప్రయాణం చేశారు, వెంటనే వారు ప్రకటించారు, ఆ సమాచారం అనేకులకు తెలియజేశారు, ఆ ఆనందాన్ని పంచుకున్నారు వారు. దీని గురించి మాట్లాడుతూనే ఆయన మాట్లాడాడు, ఇదిగో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మీ ఆనందం ఎక్కడ? ప్రభువులో ఉండాలని చెప్తాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ ఆనందాన్ని గురించి ఎలా తీసుకోవాలని మాట్లాడుతూ, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. చాలా అంటే మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు మాత్రమే మీరు ఆనందించండి, ఆనందించండి. మీరు ఆనందించాలి, మీ ఆనందమే దేవుడు కోరుకుంటున్నాడు అంటున్నాడు. మనమందరం ఆనందంతో ఉండాలి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక మాటలో మీరు సంతోషంగా ఉండండి, రక్షణను బట్టి మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి. మీరు సంతోషంగా ఉండండి, మీరు వచ్చిన ఆ రక్షణ ఇతరులకు అందేలా చేయండి. ఆ రక్షణ కొరకు త్యాగం అవసరం, మీరు త్యాగం చేయండి, అప్పుడు మీకు మేలు జరుగుతుంది అని అంటాడు ఆయన. ఆ జ్ఞానులు ఆ రోజు చనిపోయేవారు, ప్రభువు వలన బోధింపబడిన వారే మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళిరి. ఆ రోజు చంపేవాడు రాజు చేతిలో పడేవారు, సామాన్యమైన విషయం కాదు అది. ఎంత క్రూరుడు అంటే వాళ్ళని వెదికి పట్టుకునైనా చంపేంత ఆ ఆధిపత్యం అతడికి ఉంది. అయినప్పటికీ ప్రభు వారిని వేరే మార్గమున జాగ్రత్తగా నడిపించాడు అనమాట. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. మీకు మేలు జరగాలంటే మీరు ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. అయితే ఇది మన జీవితంలో మనకున్న క్రిస్మస్ అన్నమాట. దేవుడు చెబుతున్నాడు. ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం. అక్కడ 3 సందర్భాలు ఉంటాయి. లూకాసు వార్తలో 3 సందర్భాలు ఉంటాయి. 15వ అధ్యాయంలో ఏ విషయాలు ఉంటాయి? 3 ఉపమానాలను యేసుప్రభు చెప్తాడు. ఎవరికి చెప్తాడనంటే 15వ మొదటి వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలుండి అని చెప్పడం స్టార్ట్ చేశాడు. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలుండి ఒక గొర్రె ఆ మందలో నుండి తప్పిపోయి వెళ్ళిపోయింది, కనిపించటం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ 99 ఆ అడవిలో అలా వదిలిపెట్టి అక్కడే విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెళ్ళరా? వెళ్ళి అది ఎక్కడున్నదో వెదికి తీసుకొని వచ్చి అది దొరికినప్పుడు మీరు సంతోషించరా అని చెప్తారు. ఈ విషయం చెప్పి మరలా 2వ ఉపమానం చెప్తాడు ఆయన. 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అంటే ఒక నాణెం పోతేనే ఆమె ఎంత కష్టపడి వెతుకుంటుంది, దీపం వెలిగించి మొత్తం ఊడ్చి ఎక్కడ పాడేసుకున్నాను అదంతా తిరిగి అదన్ని చోట్ల ఊడ్చి నిజంగా అది మరలా పోయినది దొరికితే ఆ సంతోషాన్ని తను మాత్రమే కాకుండా తన వారందరిని, ఇరుగు పొరుగు వారందరిని పిలిచి ఇది పోయిండే మరలా నాకు దొరికింది, నిజంగా దేవుడు ఎంత సాయం చేసినాడు అనని ఆ దొరికిన దాని విషయమే అందరిని పిలుచుకొని అందరితో తన సంతోషాన్ని
పంచుకుంటుందట. తర్వాత మూడవ ఉపమానం చెప్తాడు ఆయన. ఎన్ని వచ్చిన మూడవ ఉపమానం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. 11వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా. ఈ ఉపమానాలన్నీ ఎందుకు చెబుతున్నాడు? ఒకటి తర్వాత ఒకటి. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం పోయింది. ఇదిగో 2 కుమారులు ఉన్నారు, ఒక కుమారుడు తప్పిపోయాడు, చెడిపోయాడు, వెళ్ళిపోయాడు, పాడైపోయాడు. ఇన్ని ఎందుకు చెబుతున్నాడంటే ఇవి అన్నీ చెబుతూ ఆయన ముగింపుగా ఏం చెప్తున్నాడంటే లోకంలో జరుగుచున్నది కూడా ఇదే. నా పిల్లలైన వారందరూ కూడా తప్పిపోయారు, వారిని మీరు వెదకాలి, మరలా నా యొద్దకు తీసుకొని రావాలి. అప్పుడు నేను పరలోకమందు సంతోషము అని మాట చెప్తాడు చూడు అక్కడ. 21 వచ్చిన. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసేది, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విని దూడ తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పిన అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే తప్పిపోయిన వారు దొరకాలి, మీరు సంతోషపడండి పుట్టిన రక్షణ వచ్చినందుకు, కానీ నేను కూడా సంతోషపడాలి కదా అంటున్నాడు దేవుడు. ఆయనకు కూడా సంతోషం రావాలంటే తప్పిపోయిన వారు ఉన్నారు, వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అందుకే ప్రయాణాలు, అందుకే ప్రకటనలు, అందుకే రక్షణ గురించిన వార్తలు ఎందుకు చేశారు వాళ్ళందరూ కూడా? జ్ఞానులు. ఆ బంగారం, ఆ సమర్పణ ఎందుకు? ఆ త్యాగాల వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి. క్రిస్మస్లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కనుక మనం క్రిస్మస్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, మనం ఖర్చు చేసే ఆ 100లో కనీసం ఒక 10 దేవుని పని కొరకు తీసిపెట్టాల్సిన బాధ్యత ఒక క్రిస్మస్ చేసే వాళ్ళకు ఉండాలి. క్రీస్తును నమ్మిన వారికి ఉండాలి. 100లో ఒక 10 ఖచ్చితంగా. అది చాలా తక్కువ. 100లో 10 ఇవ్వడం. 1000 రూపాయలు బట్టలు తెచ్చుకుంటే కనీసం 100 ఇవ్వలేం మనం దేవునికి. అంటే మనకు క్రిస్మస్ ఎలా అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి. కనుక ప్రభువు దగ్గరకు తీసుకొచ్చే ఆ పనిలో మనం ఉండాలి. ఇది మాత్రమే కాదు, దేవదూతల పాత్ర కూడా చాలా కనబడుతుంది క్రిస్మస్ విషయంలో. దేవదూతలు, యేసు ప్రభువు వస్తున్నాడని ఎప్పటి నుంచి చెప్తున్న దేవదూతలు, పాత నిబంధన అంతా రాబోతున్నాడు అన్నారు. ఇక ఆయన గర్భాన పుట్టే ఆ సమయంలో కూడా ఆ దేవదూతలు ప్రత్యక్షమై పనిగట్టుకొని ఎప్పుడు ఏ సమాచారం ఇవ్వాలన్నా పరలోకం నుండి భూలోకానికి రావడం, ఒక మనిషికి ఆ రక్షకుని గురించి చెప్పడానికి దేవదూతలు. పుట్టింది మొదలుకొని యేసు ప్రభు మరలా చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచేంత వరకు ఆ రాయి పొర్లించింది ఎవరు? 3వ దినమున యేసు ప్రభు తిరిగి లేవడానికి రాయి పొర్లించింది ఎవరు? మనకు ఆ రాయి ఎవరు పొర్లించేదరు అని మాట్లాడుకుంటారు వాళ్ళ స్త్రీలు. పొర్లించింది ఎవరు? ఆ దూతలే, ఆ దేవదూతలు రాయి పొర్లించి, ఇదిగో అక్కడ రాయి మీద కూర్చుని ఉన్నారట దూతలు యేసు ప్రభువు లేవగానే. ఆ సమాచారం ముందుగా చెప్పింది కూడా దూతలే. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీరు గలిలయలోనికి వెళ్ళండి అని చెప్పింది ఎవరు? యేసు ప్రభు లేచినాడని దేవదూతలే. అంటే దేవదూతలు కూడా ప్రకటన చేస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, పని చేస్తున్నారు. అంటే ఆ రక్షణను చూసిన, విన్న, కనుగొన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏం కనబడుతున్నాయి? ప్రయాణాలు, పని, త్యాగము, ఇవి వారి జీవితాల్లో కనపడుతుంది. అప్పుడు ఇవన్నీ చేసిన వారికి మేలు కలుగుతుంది. వీటన్నిటిని బట్టి ఇవి చేస్తేనట పరలోకంలో దూతలతో కూడా దేవునికి సంతోషం కలుగుతుంది. అది క్రిస్మస్ అంటే అంటున్నాడు. అనేది క్రిస్మస్లో ఉన్న దాగి ఉన్న రహస్యం. కనుక మనం కూడా క్రిస్మస్ చేస్తున్నామంటే చాలా సంతోషం, బాధ ఏమాత్రం లేదు దేవుడికి క్రిస్మస్ అంటే.
కానీ క్రిస్మస్ దేవుడు మెచ్చేలా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేలా ఉండాలి. మనం కూడా మన జీవితంలో దేవుడు తప్ప మరొకటి ఉండకూడదు. మన జీవితంలో ఎంతగా తీసుకొని వచ్చిందంటే దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత నిజంగా దేవునికి ఎంత దూరం చేసిందంటే, మొదట అపవాది యేసుప్రభు రాకముందు ఇక మన జీవితంలో యేసుప్రభుని చేరుకోలేము, దేవుణ్ణి చేరుకోలేము, అంత విడగొట్టింది. జీవితంలోకి దేవుణ్ణి చేరుకోలేం, మీ వల్ల కాదిక అయిపోయింది. లోకానికి దేవునికి సంబంధం తెగిపోయింది. అంతవరకు తీసుకొచ్చింది అపవాది. అప్పుడు యేసుప్రభు వచ్చి పుట్టి రక్షణనిచ్చి మళ్ళా దాన్ని ఎలా మలిచాడో తెలుసా? ఇక సాతాను కూడా విడగొట్టలేనంత బంధాన్ని మరల కలిపినాడు యేసుక్రీస్తు తన రక్తము ద్వారా బంధాన్ని. ఇక సాతానే కాదు, ఎవరు వచ్చినా ఆ బంధం విడదీయలేరు. ఇక అంత గొప్ప విడిపోలేని బంధంగా మరలా సంబంధాన్ని కలిపాడు దేవుడు, రక్షకుడు యేసుప్రభు. అంటే ఇంత జరిగింది అని అంటే మనం ఆనందించాలి, మనం సంతోషించాలి, గంతులు వేయాలి. దాని గురించిన ప్రవచనమే జెఫన్యా గ్రంథంలో చెప్తాడు. చెరలో ఉన్న వారికి విడుదల, పాపమనే ఈ చెరలో ఉన్న మనకు రక్షణ. కాబట్టి ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి. మీ ప్రభువు హర్షించుచున్నాడు, మీకు రక్షణ కలిగి ఉన్నది కనుక మీరు సంతోషించండి అని చెప్తున్నాడు. కానీ సంతోషంలో కొన్ని విధులు ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ చేస్తూ మనం క్రిస్మస్ని సంతోషంగా ఆనందంగా ప్రభువులో మాత్రమే ఆనందిద్దాం అని ఎంత జాగ్రత్తగా చెప్తాడంటే, ఒకసారి చెప్తే మీకు అర్థం కాదేమో అని మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. ఆనందం అంటే ఎటు పడితే అటు వెతుక్కోకండి. ఆనందం మనస్సులో ఏ ఆలోచన వస్తే అది ఆనందం కాదు, ఏది కంటికి కనపడితే అది ఆనందం కాదు, ఏది చెవికి వినపడితే అది ఆనందం కాదు. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు, ప్రభువునందు ఆనందించుడు. నేను నవ్వానంటే ప్రభువునందు నవ్వుతున్నానా? నేను కొత్త బట్టలు వేసుకున్నానంటే ప్రభువునందు వేసుకున్నానా? నేను మంచి భోజనం చేస్తున్నానంటే ప్రభువునందు జరుగుతుందా ఇది? అందుకే ఆయన చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు మాత్రమే ఆనందించండి. ప్రభువును కాదని మనకు వచ్చే ఆనందం అది ప్రమాదకరం కనుక ప్రభువునందు మాత్రమే ఆనందించండి. ప్రభువుని విడిచిపెట్టే ఆనందాన్ని వెతుక్కోకండి. జీవితంలో అది ప్రమాదకరం, మనకు మన కుటుంబాలకు ప్రమాదకరం. కనుక ప్రభువునందు మాత్రమే ఆనందించాలని తెలియజేస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్.